ఇది? నీకు నేనున్నాను కదా. జరిగిపోయిందాన్నే తలుసుకుని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎడుతున్నావో? ఇక మీదట నీకు నచ్చకుండా, నువ్వు ఇష్టపడకుండా ఎవ్వరితోనూ నీ పెళ్లి జరగదు. నాది గ్యారెంటీ. నన్ను నమ్ము. చిట్టమ్మక్క, ఈరోజంటే నువ్వున్నావు కాబట్టి నన్ను కాపాడావు. లేదంటే ఆ ఎదవతో నా పెళ్ళైపోయి ఉండేది కదా. ఇక మీదట కూడా ఇలా జరగదని గ్యారెంటీ ఏంటి? లత, నువ్వేమైనా వెనక ముందు ఎవరూ లేని అనాథవా? ఎవరో అనామకుడికిచ్చి పెళ్లి చేయడానికి? నువ్వు సాక్షాత్తు శంకర్ నారాయణ గారి కూతురు. పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? నువ్వా శంకర్ నారాయణ కూతురు అన్న విషయం నీకు తెలిసిపోయింది కాబట్టి ఈ బికారిగాడిని చేసుకోవడం ఇష్టం లేక చావాలనుకున్నావు కదూ? బావగారు, అంటే నేను జమీందారి కూతుర్నని. అవును సల్లి, నాకు తెలిసిపోయింది. కాంతమ్మత్త గదిలో నీతో మాట్లాడటం మొత్తం నేను వినేశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా మా వీరనారాయణ బాబాయ్ అన్నయ్య కూతురికి అన్యాయం జరగనివ్వనని. ఇప్పుడు మాటిస్తున్నాను సల్లి, త్వరలోనే వీరనారాయణ బాబాయ్ జైలు నుంచి తిరిగొచ్చేస్తాడు. ఆయనే స్వయంగా తన చేతులతో నీ తల మీద అక్షింతలు వేస్తే తప్ప నీ పెళ్లి జరగదు. కాదని జరపాలని చూసినా మీ అక్క జరగనివ్వదు. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉందక్క. కాకపోతే కాంతమ్మ గారు నీ మాట బావగారి మాట వింటారంటావా? నువ్వేం భయపడకు సల్లి, నీకండగా నేనున్నాను కదా. వినకపోతే ఇనేటట్టు చేస్తాం. తన నోటితోనే తానే నీకు నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం అనేటట్టు చేస్తాం. అవును లత, ఇక నుంచి నువ్వు ఒంటరిదానివి కాదు. నీకు తోడుగా మేమిద్దరం ఉంటాం. చాలు బావా, ఈ ఒక్క మాట చాలు. గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటాను. మావయ్య, ఇన్నాళ్ళు నేను నీ తల మీద ఏమీ లేదు అనుకున్నాను. నిన్న పెళ్లిలో అర్థమైంది, నీ తల మీదే కాదు నీ తలలో కూడా ఏమీ లేదని. ఏం మాట్లాడుతున్నావే? నోర్మోయ్, కొట్టేస్తాను మిమ్మల్ని. ఏంటి నన్నే కొట్టేస్తావా? ఆ మాట నేనండం లేదు మావయ్య, మా అమ్మ అంటుందని అంటున్నాను. ఒసే నీలు, ఏంటే పొద్దు పొద్దునే నాకు ఈ టార్చరు? అవతల జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని నా బాధలో నేనుంటే మధ్యలో నీ గోలేంటే? మరి లేకపోతే పెద్ద పుడింగిలాగా లత పెళ్లి చేద్దాం అనుకున్నావు. ఫైనల్ గా అందరి ముందు పిచ్చి పులిహార అయిపోయావు. అమ్మా, నువ్వు ఆడదానివి కాబట్టి దేవుడు ఆ మాత్రం జుట్టైనా ఇచ్చాడు. అదే మగాడిగా పుట్టుంటే మావయ్యకి లాగానే నున్నగా గుండిచ్చేవాడు. ఒసేయ్, నీ ప్రాణం తీస్తా. కాంతమా, అవునారా? నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రవిచంద్ర, చిట్టమ్మా, ఒకసారి బయటికి రండి. ఇప్పుడెందుకమ్మా కొడుకుని కోడల్ని పిలుస్తావు? మరోలా అనుకోకండి ఎమ్మెల్యే గారు. మా ఇంటికి ఏదో మొహముడొచ్చినా మా చిట్టమ్మని రవిచంద్రని పిలిచి ఆ ఏదో మొహాన్ని చూపించడం మాకు అలవాటైపోయింది. బహుశా అందుకేనేమో పిలిచినట్టుంది. తప్పుగా ఏమనుకోకండి ఎమ్మెల్యే గారు. ఒసే తింగర్దాను, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? నోరు మూసుకుని అవతలికి పో. ఎమ్మెల్యే గారు, మా అమ్మ నన్ను తిట్టిన తిట్లన్నీ నిజమనుకుంటున్నారా? మిమ్మల్ని తిట్టలేక నన్ను తిడుతుంది. ఒసేయ్, నీకు దండం పెడతానే, పరువు తీయకే. ఎమ్మెల్యే గారు, తన మాటలేం పట్టించుకోకండి. పర్వాలేదులే కాంతమ్మా, నీలాంబర్ సంగతి నాకు తెలీదా ఏంటి? నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎమ్మెల్యే గారు, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రవిచంద్ర, ఏంటి మళ్ళీ పైలట్ జాబ్ కోసం ట్రై చేయట్లేదా? చేస్తున్నాను సార్. ఓకే, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి. తప్పకుండా సార్. కాంతమ్మా, యాక్చువల్గా నిన్న మీ ఇంట్లో జరిగిన పెళ్లికి వద్దాం అనుకున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. పర్వాలేదు సార్, ఇప్పటికైనా వచ్చారు, అదే మాకు సంతోషం. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏం లేదు కాంతమ్మా, మేయర్ సీట్ ఖాళీగా ఉంది కదా. అవును సార్, దానికి డబ్బు రెడీ చేసుకుంటున్నాను. త్వరగా రెడీ చేసుకో అమ్మా. అవతల ఫాతిమా అనే క్యాండిడేట్ ఆ మేయర్ సీటు కొట్టుకెళ్లిపోవడానికి రెడీగా ఉంది. మీరనుకున్నట్టు ఆ ఫాతిమా నాకు పోటీ కాదు సార్. ఎందుకు రాదు? ఖచ్చితంగా రాదు సార్. ఎందుకంటే మా అమ్మ చంపేస్తుంది కదా.
చంపేస్తా. మా వదిన మాటలు మీరేం పట్టించుకోకండి సార్. మా సెల్ వస్తుంది, తనని ఆశీర్వదించండి. అమలత ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నిజానికి నేనే నిన్న నీ పెళ్లికి వద్దామనుకున్నాను. తర్వాత తెలిసింది ఆ వచ్చినవాడు వెధవని. నీ పెళ్ళాగిపోయినందుకు సారీ అమ్మా. మీరెందుకు సారీ చెప్తున్నారు? అసలు సంబంధం తెచ్చిందే మా అత్త. కాంతమ్మా, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదమ్మా. ఆ వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని కదా సంబంధం తేవాలి. నువ్వేంటి ఇవేవి తెలుసుకోకుండా వాణ్ణి తీసుకొచ్చావు నువ్వు? ఛా, ఈ చిట్టెమ్మ ఇరికించేసింది. ఎమ్మెల్యే ముందు ఎదవని చేసేసింది. నేను మాత్రం కలగన్నానా అండి వాడికి ఆల్రెడీ పెళ్ళయిందని? నిజమే అమ్మా, అప్పటికే చిట్టమ్మ చెప్తూనే ఉంది, కానీ నువ్వే వినలేదు. అవును సార్, ఈ సంబంధం పోతే పోయింది. నెక్స్ట్ మంత్ లోగా మంచి సంబంధం తెచ్చి మా లతకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. లేదులేండి సారు, ఇంకో 6 నెలల వరకు, సరిగ్గా చెప్పాలంటే మా కాంతమ్మత్త మేయర్ అయ్యేంత వరకు లత పెళ్లి జరగదు. ఏయ్, ఎందుకు జరగదు? ఎందుకంటే మీరు మేయర్ అయిన తర్వాతే లత పెళ్లి చేసుకోవాలని మొక్కుకుంది. హా? ఏటి మొక్కుకుందా? అవును మావయ్య. ఒకవేళ మా అమ్మ గనక మేయర్ అవ్వకముందే లతకి పెళ్లి చేయాలని చూస్తే తన ప్రాణాలతో మిగలకూడదని నిన్నే మహంకాళి టెంపుల్లో మొక్కుకుందంట. హా? అవునమ్మగారు, మీరు మేయర్ అవ్వడం నా కళ్ళారా చూడాలి. మీ మేయర్ సీటుని నా చేతులారా తుడవాలి. మిమ్మల్ని ఊరి జనాలందరూ మేయర్ కాంతమ్మ అని పిలుస్తుంటే నేను వినాలి. ఆ తర్వాతే నా పెళ్లి. కాదు కూడదు అని ముందుగానే నా పెళ్లి చేయాలని చూస్తే ఆ మరుక్షణమే నా శవాన్ని చూస్తారు. నన్ను క్షమించండి ఎమ్మెల్యే గారు. నువ్వేం బాధపడకమ్మా. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్ల తర్వాత అయినా కాంతమ్మ మేయర్ అయ్యాకే నీ పెళ్లి, సరేనా? అలాగే ఎమ్మెల్యే గారు. అమ్మా, విన్నావు కదా, ఈ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ముసలోడైపోయాడు. 10 ఏళ్ల తర్వాత ఉంటాడో చస్తాడో కూడా తెలీదు. నీలాంబరి, కాంతమ్మా నువ్వు ఆగమ్మా. ఆ అమ్మాయి బుర్ర తక్కువదైనా నిజమే చెప్పింది కదా. ఫ్యూచర్లో నేనుంటానో లేదో నాకే తెలీదు. కాబట్టి నువ్వు మేయర్ అయితే చూడాలన్నది ఆమె కోరిక, నెరవేర్చు. ఆ తర్వాతే ఆ అమ్మాయి పెళ్లి. అది కాదండి. కాంతమ్మా, ఒట్టేయడానికి నాకెవరూ లేరు, అందుకే అవుతున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు మేరయ్యేలోపు ఆ లతకి పెళ్లి చేశావో నేనే ఏదో కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టిస్తానేమనుకున్నావో. అది కాదు సార్. ఇంకేం మాట్లాడు. అమ్మ చిట్టమ్మా, మీ అత్త మేయర్ అయ్యే వరకు లతకి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే నాకు ఫోన్ కాల్ కొట్టమ్మా చాలు. మా పార్టీ నుంచి కాంతమ్మని సస్పెండ్ చేయిస్తాను. ఏమనుకున్నావో? ఎమ్మెల్యే గారు, అత్త, ఎమ్మెల్యే గారు చెప్పింది విన్నావుగా. నువ్వు మేయర్ అయ్యేంత వరకు లతకి పెళ్లి చేయాలని మాత్రం ప్రయత్నించగా, ఒకవేళ నువ్వు అట్లాంటి పిచ్చి పనులు చేయాలని ప్రయత్నించావనుకో, నేను వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో ఎమ్మెల్యే గారు చెప్పారు కదా. కాబట్టి నువ్వు మేయర్ అయ్యేంత వరకు నోరు మూసుకుని ఉండు. పది బాబు వెళ్దాం. ఒరే తమ్ముడు, నా పరిస్థితి ఏంట్రా ఇలా అయిపోయింది? అవునక్క, ఆ సిట్టెమ్మ నేను గట్టిగా ఇరికించేసిందే. ఇక నువ్వు మేయరయ్యేంతవరకు లతకు పెళ్లి చేయలేవక్క. ఓ ఛ! లతకి పెళ్లి చేస్తే డబ్బులొస్తాయి, ఆ డబ్బుతో మేయర్ అయిపోదాం అనుకున్నాను. కానీ ఆ మేయర్ పదవికి గండి కొట్టిందిరా చిట్టెమ్మ. సర్లే, ఏదో ఒకలాగా డబ్బు కట్టి మేయర్ అవుతా. ఆ తర్వాత లతకి పెళ్లి చేసి దాని ఆస్తి కొట్టేస్తా. చెప్పండమ్మా, ఏటో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? జరిగిందంతా మా అవతారం చెప్పే ఉంటాడుగా. చెప్పాడమ్మా. మాకు చాలా బాధ అనిపించింది. అయినా మీరేం బాధపడకండమ్మా. మదనకామ లేహ్యం అని ఒక మందుందమ్మా. అది తెచ్చి వాడారంటే 6 నెలల్లో మీ అవతారం గారు పరిపూర్ణమైన మగాళ్ళ మారిపోతారమ్మా. మదన కామలేహ్యవేంట్రా పిచ్చదవల్లారా? అవునమ్మా, ఇప్పుడు దాకా మీ అవతారం చెప్పింది దాని గురించే. పాపం పెళ్లి చేసుకునే యోగం లేక
ఇలా ఒంటరిగా మిగిలిపోయారంట. ఏమైనా మందులుంటే చెప్పండి, వాడుకొని తొందరగా పెళ్లి చేసుకుంటా అన్నాడమ్మా. ఎరా గుండెదవా, వాళ్ళతో నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్పావురా? అది కాదక్క. నోర్మోయ్, పైకి కనపడి చావో కాని నీ మనసులో కూడా చాలా కోరికలు చచ్చేడ్చాయన్నమాట. సర్లే, విషయమేంటో నేను చెప్తాను. నేను మేయర్ అయ్యేంత వరకు మా లతకి పెళ్లి జరగదు. అంటే దాని పేరు మీదున్న 50 కోట్ల రూపాయల ఆస్తి నాకు దక్కదు. ఆ ఆస్తి మొత్తం మీ పేరు మీదకి వచ్చేటట్టు చేస్తే మాకేటిస్తారండి? నీకొక ట్రంక్ పెట్టే, వాడికొక సబ్బు పెట్టి ఇస్తాన్రా. ఇంకా నయ్యం, నాకు అగ్గి పెట్టా, వాడికో ఇస్త్రీ పెట్టా ఇస్తా అనలేదు. వచ్చిన ఆస్తిలో మాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీకు ఎలా సాయం చేయాలో మేం చెప్తాం. సర్లేరా, నువ్వు కూడా పాయింట్కి వచ్చేసావు కాబట్టి ఉన్న విషయం చెప్పేస్తాను. ఆ లత ఆస్తి నాకు దక్కితే కోటిగాడికి ఒక 116, నీకో 1016 ఇస్తాన్రా. బావా, నాకు 1016 ఇస్తారంట బావా. నేను వెళ్ళి ఆ వైజాగ్ పక్కన ఎంచక్క ఇల్లన్నీ కొనేస్తా బావా. ఒరేయ్, 116లకే వైజాగ్ లో ఇల్లన్నీ కొంటే నేను డైరెక్ట్ గా ఫిలిం నగర్ లో ఇల్లన్నీ కొనేస్తాను. ఆ మిగిలిన డబ్బులతో తాజ్మహల్ నేను కొంటా, చార్మినార్ నువ్వు కొను, సరేనా? అట్టగే బావా. ఏంట్రా, ఎగతాళి చేస్తున్నారా? మరి ఎగతాళి కాకపోతే ఏంటండి? మీకు 50 కోట్లు వచ్చేలా చేస్తే ఆడుకో 116, నాకు 1016 ఇస్తారా? మీ కంటికి మరీ అంత వెరి పుష్పంలో కనిపిస్తున్నావా? సర్లేరా, మీకెంత కావాలో మీరే అడగండి. కష్టమంతా మాది కాబట్టి ఆడుకో 1 కోటి, నాకో 2 కోట్లు. సరేరా, ఒరే అవతారం, మీ బావ కోట్లు ఇంట్లో ఉన్నాయి, తెచ్చిచ్చే. రేపటి నుంచి తొడుక్కొని తిరుగుతాడు. కోట్లంటే తొడుక్కునే కోట్లు కాదండి బాబు, వాడుకునేవి. మీ మొహాలకి కోట్లు కావాలా? ఇస్తారో లేదో చెప్పండి, ఎవరంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. పదరా. సర్లేరా, ముందు ఆస్తి నా చేతికి రానివ్వండి, ఎంతో కొంత ఇస్తానులే. అలా అన్నారు, బాగుంది. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు? రే, ఏదో ఒకటి చేసి ఆ లతకి ఏ ఎదవతోనో పెళ్ళైపోయిందని నమ్మించాలి. ఆ ప్రూఫ్స్ తీసుకెళ్లి లతకి పెళ్ళైపోయిందని నమ్మించి దాని పేరు మీదున్న ఆస్తులన్నీ అమ్మేయాలి. మీరు మారా అని అడుగుతున్నాను. ఎదురుగా ఈ ఎదవున్నాడుగా, ఈ ఎదవతోటే మీ లతకు ఫోటో తీపించండి. ఆ ఫోటోని అడ్డం పెట్టుకుని లత పేరు మీద ఉన్న 50 ఎకరాలు అమ్మేసుకోండమ్మా. ఆ తర్వాత మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేసేయండి. సూపర్ గా చెప్పావురా పులి. టైం చూసి నీకు ఫోన్ చేస్తాను. లతని నిన్ను పక్కపక్కన నిలబెట్టి మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టుగా ఫోటోలు తీస్తాను. ఆ ఫోటోలు తీసుకెళ్లి లతకి పెళ్ళైపోయిందన్న విషయం విజయనగరంలో ఉన్న జనాలు నమ్మేలా చేసి దాని పేరు మీదున్న 50 ఎకరాలు అమ్మేస్తాను. ఆ తర్వాత ఎంచక్కా నేను మేయర్నైపోతాన్రా. అవునమ్మా, మీరిచ్చే డబ్బులతో నేను కూడా ఏ ఎమ్మెల్యేనో కుదిరితే ఎంపీనో అయిపోతానమ్మా. ఏట్రా కూసావు? మా అక్క మేయర్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? ఏ, నీకు నచ్చలేదా? సరే అయితే ఓ పని చేద్దాం. ఆడేమో ముఖ్యమంత్రి అయిపోతాడు, నేనేమో ప్రధానమంత్రిని అయిపోతాను. మీ అక్కగారిని మాత్రం హ్యాపీగా మేయర్ పని చూసుకోమనండి. చెప్పిచ్చు కొడతాను చెత్తదవల్లారా. ఇప్పుడు మేమేంటన్నామండి బాబు? మీతో వాగితే నా టైం వేస్ట్ గాని నేను చెప్పినప్పుడు రండి. లతతో ఫోటోలు వీడియోలు తీసి మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా ప్రూఫ్స్ అన్నీ తీసి దాని పేరు మీదున్న 50 కోట్లు నేను నొక్కేస్తాను. అలాగేనండి, ఎప్పుడు రావాలో ఒక ఫోన్ కొట్టండి, కాకుల్లాగొచ్చి మీ ముందు వాలిపోతాం. ఇంతకీ లత ఎక్కడుందండి? దేనికిరా? కుదిరితే ఇప్పుడే ఒక 4 ఫోటోలు తీసుకుందామని. మా అక్క చెప్పింది కదా చెప్పు తెగుతుందని. అలా తెగాలంటే ఎలాండి? అంత దూరం ఎందుకులేండి, పదరా కోటిగా. పద. ఒరే అవతారం, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ లతకి ఏవో ఒక మాయమాటలు చెప్పి దాని మెళ్ళో దండేసి, అవసరమైతే దాని మెళ్ళో తాళేసి పెళ్ళైపోయినట్టుగా మనం నమ్మించాలరా. అలాగేనక్క, ఇక మీదట నేను అదే పనిలో ఉంటాను. అవసరమైతే మత్తు బెళ్ళేసో లేదంటే మత్తులో పడుకోబెట్టేసో మన పని పూర్తి చేసేసుకుందాం. సర్లేరా, వెళ్దాం పద. పదక్క. నా బంగారు తల్లి, నువ్వు నా మనవరాలివని తెలిసినా కూడా నీ జీవితం మారుతుందేమో అనుకున్నానమ్మా.
కాని ఆ భగవంతుడు నీ మీదెందుకు చిన్నచూపు చూశాడు. అందుకే మా జమీందారీ ఇంటి బిడ్డవని తెలిసినా కూడా నిన్నింకా పని మనిషిలాగే బతకమని శపించాడు. నానమ్మా, నువ్వు మాతో మాట్లాడలేకపోవచ్చు, మేము అడిగిన దానికి తిరిగి బదులు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను ఊహించగలను. ఇదిగో మీ జమీందార్ గారింటి వారసురాలు శ్రీ తిరిగి మీకు న్యాయం చేసే వరకు కన్న తల్లైనా సరే మా అమ్మతో పోరాడుతూ ఉంటాను. అవునమ్మా, ఈ రోజు నుంచి లత ఈ ఇంటి పని మనిషిలా కాకుండా మీ జమీందారింటి బిడ్డలాగే బతుకుతుంది. చిట్టమ్మక్క, అదెలా సాధ్యమక్క? ఇంట్లో కాంతమ్మ గారు ఎదురుగా నేను జమీందారింటి బిడ్డలా ఎలా బతుకుతాను? దానికి ఓ దారింది సెల్లి, నువ్వేం బాధపడద్దు. కాంతమ్మత్తకి ఏదో ఒక మస్క కొడతాను, ఆమెని పిచ్చిదాన్ని సత్తాను. దాన్ని అడ్డెట్టుకొని జమీందారీ ఇంట్లో ఉంటే నువ్వెంత దర్జాగా ఉంటావో అంతే దర్జాగా బతికేటట్టు సత్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇంట్లో పని మనిషిలా కాదు, ఈ ఇంటికి యజమానిలాగా నిన్ను మార్చేస్తాను, యువరాణిలాగా బతికేటట్టు సత్తాను. చిట్టమ్మా, మాట వరుసకేదో అన్నావు గాని ఇదంతా సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వకపోయినా చేయాలి బావా. ఎందుకో తెలుసా, ఈ లత జమీందారి ఇంటి బిడ్డ అని తెలిసాక కూడా మనం ఇంకా తనని పని మనిషిలాగే బతికేటట్టు చేస్తే మనం బతుకుండి కూడా వృధా బావా. నిజమే చిట్టమ్మ, శంకర్ నారాయణ గారి కూతురు ఈ ఇంట్లో పని మనిషిగా ఇన్ని సంవత్సరాలు బతకడమే ఎక్కువ. ఆ మాట ఏంటో తెలిసాక కూడా అలా బతికింది అంటే మనం ఉండి కూడా వేస్ట్. అందుకే సత్నాన్ బావా, ఈ క్షణం నుంచి మనిద్దరి లక్ష్యం ఒక్కటే. లత జమీందారి గారి ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా బతికిద్దో అంతే సంతోషంగా ఈ ఇంట్లో కూడా బతకాలి. వీరనారాయణ బాబాయ్య ఉంటే తనకి ఎన్ని మర్యాదలు గౌరవాలు దక్కాయో అవే మర్యాదలు గౌరవాలు ఈ ఇంట్లో కూడా దక్కాలి. అలా చేయటమే మన లక్ష్యం. ఓకే చిట్టమ్మ, నీతో చేయగలుగుతున్నాను. బామ్మగారు, చిట్టమ్మ నేను ఇద్దరం కలిసి మీకు మాటిస్తున్నాం. మీ ఇంట్లో ఉంటే మీ మనవరాలు మీరెంత సంతోషంగా చూసుకునేవాళ్ళో మా ఇంట్లో కూడా మీ మనవరాలు అంతే సంతోషంగా ఉండేలా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మండి.
భగవంతుడా, ఏ జన్మ రుణానుబంధమో ఈ చిట్టెమ్మ నా వారసురాలు కాకపోయినా నా వారసురాలైన లతని తన సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నువ్వనే వాడివే ఉంటే ఈ చిట్టెమ్మే నా పెద్ద మనవరాలనే శుభవార్తని వినేలా చెయ్యి తండ్రి. నానమ్మా, నువ్వేడితే నాకు ఏడిపోతుంది. ఇప్పుడేటి సెల్లిని బాగా చూసుకుంటామని చెప్తున్నాను కదా. అమ్మ లత, నానమ్మకి అన్నం పెట్టాం, తర్వాత మందులు కూడా అయ్యి. అలాగే అక్క. పదబా. అక్క, తాళి తెచ్చావేంటక్క? దీంతో ఏం చేస్తావు? ఇంకేం చేస్తావురా, ఏదో ఒక వంకతో లత మెళ్ళో ఈ తాళేసి ఆ పులిరాజుగాడితో ఫోటోలు తీసి ఆ 50 ఎకరాలు అమ్మేస్తాన్రా. సూపర్ అక్క. కాకపోతే లత ఈ తాళి వేసుకుంటుందంటావా? అదెందుకు వేసుకుంటుందిరా, దానికి తెలియకుండా మనమే వెయ్యాలి.